సార్ ఏంటి సార్ హైడ్రా నిజంగానే అప్పటికప్పుడు తీసుకొచ్చి దాన్ని చాలా హైలైట్ చేస్తున్నారు. రంగనాథ్ గారిని కూడా దాన్ని నియమించారు ఐపీఎస్ అధికారిని. సో ఆయన చాలా చాకచక్యంగా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. రకరకాల కట్టడాలు ఇప్పటికే చాలా మటుకు కూల్చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగిపోయింది. సో ఇప్పుడు ఓవైసీ దాకా వెళ్ళింది. ఆయన డైరెక్ట్ ఫాతిమా కాలేజీ ఆ చెరువులోనే కట్టాడు. సో ఏంటి సార్ నిజంగానే తన మన పరా భేదం ఏం లేకుండా అందరికీ ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది? స్టార్టింగ్లోనే దానం నాగేందర్ని కొట్టారు కదా. టు బిగిన్ విత్ కాంగ్రెస్ సీట్ కూడా పడ్డాడు ఆయన. నెక్స్ట్ ఎన్ కన్వెన్షన్ పడ్డాడు. ఇప్పుడు వరుస పెట్టి సీఎం క్లారిటీ ఇచ్చాడు. నేనడం ఏంటి, మా పార్టీ వాడు కానీ వేరే పార్టీ వాడు కానీ ఎవరైనా కానీ ఈ వైలేషన్స్ చేసి చెరువులను కబ్జా చేసిన వాళ్ళని వదిలే సమస్య లేదన్నాడు. ఫుల్ పవర్స్ హైడ్రాకి ఇచ్చాడు. వీళ్ళందరి బడాబాబులో చేసేవరకే ఇదే పద్ధతిలో చేస్తే ఇంకొక 5 years పడుతుంది. సో నాకు తెలిసి వాళ్ళు కామన్ మ్యాన్ డెఫినెట్లీ చాలా వైలేషన్స్ కామన్ మ్యాన్ కానీ లోయర్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా లేఅవుట్లు సర్పంచ్ల స్టాంపులు వేసుకొని చేసుకొని పోయి ప్రాపర్ ఎమ్యూనిటీస్ లేకుండా మనకు తెలిసి ఎన్ని లేఅవుట్లు సిటీ చుట్టల్లో చెరువుల్లో కూడా పోయి వేసుకున్నారు ప్లాట్లు. కొన్నిదైతే మా ఇక్కడే ఉంటుంది, మాకు పేరు నాగోలు అవతల బండ్లగూడ అని చెరువు ఉండేది, మాయమైపోయింది. చెరువు పోయి మొత్తం పోయి అసలు మొత్తం అన్ని ఇళ్ళే అపార్ట్మెంట్లు కూడా పెట్టారు అందులో. ఇప్పుడు ఏం తీస్తారు వాటిని? ఇప్పుడు అయిపోయింది ఆ ఫ్యాక్టరీ. నాకు తెలిసి వాళ్ళు ఇవన్నీ ఫాలో అవుతారు. ఇంకా సామాన్యులు కానీ మిడిల్ క్లాస్ గ్రూప్ కానీ అట్లాంటి వాళ్ళు ఆల్రెడీ పెద్ద కట్టుకున్న వాళ్ళు ఏం చేయలేరు, అంటే చేయరు కూడా. దానికి ఏదో రెగ్యులేషన్ పద్ధతి ఏంటో ఆలోచిస్తారు. సో సామాన్యులు ఇబ్బంది పెడితే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. కానీ 650 చెరువులు ఈరోజు 300కి వచ్చాయి హైదరాబాద్లో. 650 ట్యాంక్స్ ఉండేది ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. 350 లేవు. ఓన్లీ శాటిలైట్ ఇమేజరీస్ చూస్తే 20 ఏళ్ల కింద మొత్తం ఉంటాయి. క్రమక్రమంగా చూస్తే ఒకటి మాయమైపోయినాయి. మీకు ఇట్లా ఉప్పలు పోతుంటే ఒకప్పుడు నేనే ఈ నగరానికి 35 ఏళ్ల కింద వచ్చా. ఓకే, ఇట్లా పోతుంటే ఇటు చెరువు నీళ్ళు ఉండేవి, అటు చెరువు ఉండేవి ఉప్పల్లో. ఇటు సైడ్ లేవు. టెంపుల్ ఉంది, స్ట్రక్చర్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్. అటు సైడ్ది ఈ మధ్యకాలంలో ఏదో అది సిమెంట్ రివేటింగ్ చేశారు బౌండరీ కూడా, లేదా అది కూడా సగం ఆకిపోయింది. అదే మీరు ఇంకా కాస్త ముందు పోయి రామంతపూర్ చూస్తే లెఫ్ట్ తిరిగి ఇటు పక్కన నీళ్ళు ఉండేది ఆ చెరువు. జ్ఞాపకం ఉందా? నేనైతే సిటీకి వచ్చిన 35 years కింద ఇటు ఎంత నీళ్ళున్నా ఇటు కూడా అంత రెండు వైపులు ఉండేది, రెండు పక్కన నీళ్ళు ఉండేది చెరువు. నేనే చూసాను ఫిజికల్గా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కాలనీ పెద్ద అపార్ట్మెంట్స్. ఎక్కడ తీస్తారు మీరు? రైట్ ఒకటే చెరువు మిగిలింది. దానివల్ల వీళ్ళు పరివారం కట్టుకున్నారు. ఎందుకంటే అది కూడా లేకపోతే దాన్ని కూడా లేపారుస్తారు. ఇంత దారుణంగా ఉంది కాబట్టి సిటీలో 10 నిమిషాలు నీళ్లు పడితే, వర్షం పడితే మొత్తం నిండిపోతాయి. అందుకని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనం చేసుకున్న కర్మకు మనం అనుభవిస్తున్నారు. ఈరోజు ఖమ్మం వరదలే లేవు అసలు. నాకు తెలుసు, నాకు తెలియదు. 10 జిల్లా వాస్తవం. నేను అదే జిల్లా. ఆ జిల్లాలో నేను గార్ల పోచారన్నది నేను ఎప్పుడు చూడలే అసలు చెరువు అట్లా. ఖమ్మం దారుణంగా. వరంగల్లో నేను చదువుకున్నా, మొత్తం ఎడ్యుకేషన్తో వరంగల్లో. నేను ఎన్నడూ వరదలు చూడలే వరంగల్లో. అది మునిగిపోయింది. అంటే ఈ ట్యాంక్స్ అయితే ఉన్నాయో, నాలాస్ వచ్చి కలుస్తాయో, ఆ ఫీడర్ ఛానల్స్ ఉన్నాయో అన్నీ ఎత్తేసి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఎటు పోవాలి నీళ్ళు? అన్నీ మీదికి నీటిలోకి వస్తున్నాయి. సో ఇది రెక్టిఫై చేయాలి. ఓన్లీ హైదరాబాద్ కాదు, ఒక పద్ధతిలో చేయాలి. దీనికి ఒక అట్లీస్ట్ మీరు ఒక 2-3 years ఇట్లా మొత్తం అందరినీ కొట్టేశారనుకోండి, మీకు ఇంకొక 10 ఏళ్ల వరకు ఎవడు మీరు ప్లాట్ అమ్ముతా అంటే అన్ని ఆప్షన్ తిరిగి పర్మిషన్లు ఏదో తీసుకుంటాడు. ఓకే, భయం వస్తుంది కదా. కళ్ళెరుగా కూలిపోతుంటే ఏం చేస్తారు మీరు? మన రామ్నగర్ నాలా మీద నిలబడి చూస్తేనే నాలా కింది నుంచి పోతే పైన హోటల్ కట్టాడు. ఎక్కడికి కొట్టి పారేసారు. చూసారు కదా హైడ్రా? ఎవరో కంప్లైంట్ ఇచ్చి కాలనీ వాసులు పోయిస్తే రాత్రి కొట్టి పారేసేదాన్ని. ఇప్పుడు అంత చుట్టూ వాళ్ళంతా ప్రాణాల రక్షితలు పెట్టుకున్నారు. ఇప్పుడు హైడ్రా ఎక్కడ వచ్చి పడుతుందో అని. ఆ ఫియర్ అనేది ఉన్న తర్వాత రేపు ఆక్యుపై చేయడు నాలని, లేదా ఇల్లీగల్గా పర్మిషన్స్ లేకుండా అమ్మడు. డెఫినెట్లీ అధికారులు తప్పు ఉంటుంది. అది ఎంబడి పడితే ఇప్పుడు ముగిసేది కాదు. కొన్ని వేల మంది అధికారులు రిటైర్ అయిన కూడా పట్టుకొచ్చి అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రోగ్రామ్స్లో వీళ్ళు ఉన్నారని అనుకోవట్లే. మొన్న వరకు 6 సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా చేయాలి. చేస్తే రేపు పొద్దున వాడు పర్మిషన్ ఇవ్వడు, వీడు తీసుకోడు అసలు. కానీ నిజంగా ఒకవేళ అరెస్ట్ చేసుకుంటే వెళ్తే ఇది ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలి? ఇప్పుడున్న శక్తి, ఇప్పుడున్న వాళ్ళకున్నటువంటి స్టాఫ్, వాళ్ళకున్న టైంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ పెద్ద పెద్ద కబ్జాలు జరిగినటువంటి వాళ్ళని పడితే చాలు అంటున్నాను నేను. బడాబాబుల్ని ఇట్లాంటి లేఅవుట్ తీసేసి ఆ చెరువులను ఒక్కటి కాపాడితే ముందు ఆ 650 కాకపోతే 150 ఇంకా కొత్తవి ఇదేండి మీకు హైదరాబాద్ వరదలు అయిపోతాయండి. సో అట్లాంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడున్న పరిస్థితి బట్టి చిత్తశుద్ధితోనే హైడ్రా పనిచేస్తుంది అనిపిస్తుంది. సీఎం కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన తమ్ముడు చెప్పాడు, నాకు దాంట్లో చెరువు దాంట్లో సికంలోనే అన్నట్టు FTL లెవెల్లో ఉన్నట్టు తెలియదు నాకు, ఉంటే కొట్టేయండి అన్నాడు. తిరుపతి రెడ్డి కొట్టేయండి అయితే నాకు తెలియదు అన్నాడు. పొంగిరెడ్డి అన్నాడు, రండి తీసుకొచ్చి ఉందని చెప్తే
నేనే మీ మా వాళ్ళని కూడా నిలబెట్టి కొట్టి పారేస్తాను. కేటీఆర్ కూడా అన్నాడు అది నాది కాదు ఫామ్ హౌస్, ఒకవేళ జనవాడలో మా ఫ్రెండ్ దగ్గర లీజ్ తీసుకున్నా, నాదే అని మీరు తేల్చినా లేదా అది కూడా దీంట్లో ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందని చెప్పినా నేను నిలబడతానండి, కొట్టేయండి అన్నాడు. అంటే ఎక్కడ చూడు అపోజిషన్ వాడు కూడా దీన్ని తప్పు అనడానికి దమ్ము లేని పరిస్థితి వచ్చింది. కానీ ఇదే అపోజిషన్ మరి బీఆర్ఎస్ చాలా వ్యతిరేకించింది కదా. అప్పుడు చేసింది అది వేరు. వాళ్ళకి స్పిరిట్ ఎక్కడదండి, ఎక్కడది ఏంది మణికొండనా ఎక్కడ ఏదో పోయి ట్రాక్టర్లు పోయి జేసీబీలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా కొట్టి అయిపోయారు. ఆ తర్వాత అందరు పోయి కలిశారు, అంతా లెక్కలేసుకొని బాగానే వచ్చినాయని మానేశారు. అదే ఆ స్పిరిట్ అంటే. దేనికైనా సరే అని కొట్టాలి. సీఎం అన్నాడు నేను దేనికైనా రెడీ అన్నాడు, అది కరెక్ట్ ఆయన అన్నట్టు. కానీ ఇదంతా కూడా దిలీప్ గారు మీరు చాలా సీనియర్ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మీరు చాలా ఎన్నో రకాల ఇష్యూలు మీరు మాట్లాడారు. ఇది కేవలం కక్షపూరిత రాజకీయాలతో జరుగుతుందా, నిజంగానే వాస్తవంగా జరుగుతుందా? ఎవరి మీద అంటున్నాను, నాగార్జున మాకేం కక్ష, ఆయన పాలిటీషియన్ కాదు కదా, ఎవరి మీద కక్ష చెప్పండి. దాని నాగేంద్ర నిన్నే మా పార్టీలోకి వచ్చాడు, ఆయన ఎందుకు కొట్టాలి మేము చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన రామ్నగర్ ఉంది, కామన్ పీపుల్ రేపు ఎలక్షన్స్లో మాకు నష్టం జరగదు, తప్పకుండా లోకల్ బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది కదా. అంతా ఎవరి మీద ఒక సిస్టమ్ ఎంచుకున్నాడు, దీని చెరువులను పునరుద్ధరించాలి, హైదరాబాద్ కనీసం పాత వైభవం కాబట్టి 70-80% తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఆ చిత్తశుద్ధిని మెచ్చుకోవాలి కదా. డెఫినెట్లీ నారాయణ గారు అంటే ఇంకెవరు అన్నట్టు పులి మీద స్వారీ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు స్వారీ చేస్తే ఏం కాదు, దిగిపోతే అదే తినేస్తుంది. అవును, అట్లా అసలు రిస్క్ ఆయన ఎంచుకున్నాడు బాబు, మనం అప్రిషియేట్ చేయాలి. ఎంతో మంది సీఎంలు వచ్చారు పోయారు. 10 years మున్సిపల్ మంత్రి ఉండి ఏం చేశాడు, నేను వీకేడినా పర్మిషన్ ఆయన పీరియడ్లో ఇచ్చి 10 years నువ్వే కదా మనిషి పర్మిషన్లు ఇచ్చింది కేటీఆర్. నువ్వు మాడచ్చు అసలు, ఎట్లా వాడగలుగుతారు అసలు, తప్పు కదా. నువ్వు మంత్రి ఉండి పర్మిషన్లు ఇచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎంకరేజ్ చేసి పాతవి ముట్టుకోకుండా నువ్వు ఆ పని చేస్తే వాడచ్చు అసలు. అంటే నువ్వు ఇంకా అమెరికాలో ఉన్నట్టు నాకు కూడా తెలియదు. ఆ ట్వీట్లు కొడుతున్నట్ట, ఇక్కడ మనోళ్ళంతా తిరుగుతున్నారు టగటగా ప్రాంతాల్లో, అంటే వర్షం చేయబట్టి ఇక్కడ కూడా ఇంపాక్ట్ ఉందని భయపడి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఊళ్ళలో తిరుగుతాయి. ఈ మా సైడ్ అమెరికా నుంచి ట్వీట్లు చేస్తున్నాడు. ఏమంటారు కానీ ట్విట్టర్ కింగ్ ఏదో అంటారు, ట్విట్టర్ వేదిక అట్లా ఉంది ఆయన పరిస్థితి.